ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమ నీవినికనే మాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానపు మాటను దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి, యూదా వారికి ఇస్తున్నట్లు దేవుని వాక్యం మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానపు మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జనమ నీవికనే మాత్రము కన్నీళ్లు విడువని మొదట మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ కన్నీళ్లు లాంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే గనక యెషయా గ్రంథం 30 అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనం ద్వారా మనకి ఈ కారణము తెలియజేయబడుతుంది. ఈ 30వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకుంటే గనుక, వారు నా నోటి మాటను విచారణ చేయక, అంటే దేవుని ప్రజలు వారు ఎదుర్కొన్న కొన్ని కష్టాల సందర్భంలో, వారికి ఎదురైన శ్రమల సందర్భంలో ఏం చేశారంటే దేవుని మాటను వారు విచారణ చేయలేదు. దేవుని దగ్గరికి రాలేదంటే దేవుని విచారణ చేయవలసింది పోయి దేవుని విడిచారు. దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చారు. మరి ఎవరితో సంధి చేసుకున్నారంటే ఐగుప్తు రాజైన ఫరోతో సంధి చేసుకున్నారంట. అంటే దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయవలసిన వారు దేవుని యొద్ద విచారణ చేయక మనుషుడిగా ఉన్న ఈ ఐగుప్తు రాజైన ఫరోతో వీరు సంధి చేసుకున్నారు. ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేయకుండా ఆయన ఆజ్ఞను త్రోసిపుచ్చారో అప్పుడు దేవుని యొక్క కోపము వారి మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపం వారి మీదకి వచ్చింది. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఒకవైపు దేవుని కోపం వారి మీదకి వచ్చింది, ఇంకొక వైపు వారు నమ్ముకున్న ఐగుప్తు రాజైన ఫరో ద్వారా అవమానకరమైన పరిస్థితి, అంతేకాకుండా సిగ్గునుందే పరిస్థితి వారు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని మనకి యెషయా గ్రంథం 30 అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద విచారణ చేయకపోవడం ద్వారా, అంటే దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోనకపోవడం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితి వీరు ఎదుర్కొన్నారంటే, ఒకవైపు నుండి దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది, ఇంకొక వైపు వారు నమ్ముకున్న మనుషుల నుండే అవమానం వారు ఎదుర్కొంటూ ఉన్నారు, సిగ్గుపడే పరిస్థితి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఇటువంటి పరిస్థితులు వారి జీవితాలు ఎటువంటి పరిస్థితులకు దారి తీసాయంటే కన్నీళ్లు విడిచే పరిస్థితులు, వారి యొక్క బాధను తట్టుకోలేక కన్నీళ్లు విడిచే పరిస్థితులు వారి జీవితాల్లో ఎదుర్కొంటూ ఉన్నారండి. ఎవరండి? దేవుని ప్రజలైన వారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరలా వారి ఎందుకు కనికరించి దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మరలా మీరు మనుషులను ఆశ్రయించుకున్నా నా దగ్గరకు వస్తే, పూర్తిగా నా దగ్గరకు వచ్చి నన్ను మీరు ఆశ్రయించినట్లయితే దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. మీలో ఉన్న కన్నీళ్ళు లాంటి పరిస్థితి నుండి మీకు విడుదల దేవుడు కలుగు చేసి మిమ్మల్ని కరుణిస్తానంటూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తగినట్లుగా జవాబుని దేవుడు మీకు దయచేస్తారని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన వారితో తెలియజేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సందర్భం మనకు తెలియజేసే ఆత్మీయ సత్యం ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించిన మనము దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవునికే ప్రార్థించాలి, కానీ మనుషులను ఆశ్రయించకూడదు. ఆనాడు దేవుని ప్రజలైన వారు దేవుని ఆశ్రయించక మనుషులతో సంధి చేసుకున్నారు. ఐగుప్తు రాజైన ఫరోతో సంధి చేసుకున్నారు. తద్వారా వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా చాలా మంది దేవుని ఆశ్రయించక మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. మనుషులను ఆశ్రయించడం ద్వారా వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే ఈ దినాల్లో చాలా మంది మనుషులే మోసం చేస్తూ ఉన్నారు. వారి యొక్క స్వప్రయోజనాల కొరకు మనుషులను మోసం చేస్తూ ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నారంటే మనుషులను ఆశ్రయించడం ద్వారా ఏమీ ఉపయోగం లేదు. కానీ దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా, దేవుని మరలా మనం ఆశ్రయించగలిగితే, నిజమే ఆనాడు దేవుడు అంటూ ఉన్నారు, మీరు మరలా నా యొద్దకు వస్తే, దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మీ కన్నీళ్ళ లాంటి పరిస్థితుల నుండి మీకు విడుదల కలుగజేసి నేను మీ యందు కరుణ చూపిస్తాను. అంతేకాకుండా మీరు మాకు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ఆలకించి వెనువెంటనే జవాబు మీకు దయచేస్తాను అంటూ ఉన్నారు. ఈ దినాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశ్రయిస్తే, మనుషులను ఆశ్రయించక దేవుని ఆశ్రయించగలిగితే మనకున్న కన్నీళ్ళ లాంటి పరిస్థితి నుండి మనకు విడుదలను కలుగజేసి మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఆయన దయచేసి మన ప్రార్థనలు సఫలపరుస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజమే దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ మనకు కనబడుతుంది.
కనబడుతూ ఉంటారు. ఆమె ఆ 12 సంవత్సరాలు మనుషులను ఆశ్రయించారు కానీ ఏ ఉపయోగం లేదు. ఆమె యొక్క రోగము నుండి ఆమె విడుదల పొందలేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించారో, యేసు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు ముట్టారో విను వెంటనే ఆమె స్వస్థపరచబడ్డారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12 సంవత్సరాలు కన్నీళ్లు లాంటి పరిస్థితి నుండి ఆమెకు విడుదల దేవుణ్ణి ఆశ్రయించగానే కలిగింది. ఆమె యొక్క ప్రార్థనకు జవాబు, అంటే ఆమె యొక్క రోగం నుండి విడుదల కావాలని దేవునికి ప్రార్థించారు. ఆమె యొక్క ప్రార్థనకు జవాబును కూడా ఆమె పొందుకోగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనకున్న కన్నీళ్ళు లాంటి పరిస్థితి నుండి మనం విడుదల పొందాలంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి కానీ మనుషులను ఆశ్రయించకూడదు. నిజమే, యోసేపు మనకు కనబడుతూ ఉంటారు. యోసేపుకి ఎదురైన పరిస్థితులు కూడా మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క సొంత అన్నదమ్ములే తనని అమ్మివేశారు. ఆ సమయంలో కూడా యోసేపు మనుషుల్ని ఆశ్రయించలేదు. యోసేపును చెరసాలలో వేశారు. ఆ సమయంలో కూడా యోసేపు మనుషుల్ని ఆశ్రయించలేదు కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. చివరకు దేవుడు తనకున్న ఈ కన్నీళ్ళ లాంటి పరిస్థితి నుండి యోసేపుని విడుదల కలుగు చేసి దేవుడు గొప్పగా యోసేపుని ఆశీర్వదించారండి. ఈ విధంగానే శద్రకు, మేషకు, అబేద్నెగో కనబడుతూ ఉంటారు. వీరికి శ్రమలు ఎదురైనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించారు కానీ మనుషుల్ని ఆశ్రయించలేదు. అగ్నిగుండంలో వీరిని వేసేస్తానన్నప్పుడు కూడా మనుషుల్ని ఆశ్రయించలేదు. మనుషులు చెప్పినట్లు వీరు ఉండలేదు. దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుని మాట ప్రకారం జీవించారు కనుకనే అగ్నిగుండంలో కూడా వీరు కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుని వాక్యాలను మనం చూసుకుంటూ వెళ్తే కనుక దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి ఒక్కరు, దేవుణ్ణి ఆశ్రయించిన అబ్రాహాము, దేవుణ్ణి ఆశ్రయించిన మోషే, దేవుణ్ణి ఆశ్రయించిన యోబు, ఇలా మనం చూసుకుంటూ పోతే దేవుణ్ణి ఆశ్రయించిన దావీదు, ప్రతి ఒక్కరు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారే కానీ వారి జీవితాల్లో దేవుని యొక్క కోపానికి గురవలేదు. కన్నీళ్ళ లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే కన్నీళ్ళ లాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు వాటిని విడుదల పొందుకోగలం. మనం చేసే ప్రార్థనకు విని వెంటనే జవాబును పొందుకోగలం. ఆనాడు దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మనుషులను ఆశ్రయించారు. మనుషులను ఆశ్రయించడం ద్వారా మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నా యొక్క కోపానికి గురయ్యారు. మనుషులను ఆశ్రయించారు. ఆ మనుషుల ద్వారా అవమానము, సిగ్గుపడే పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు. కానీ మీరు మరలా ఇవన్నీ విడిచి నా యొద్దకు రాగలిగితే, నన్ను ఆశ్రయించగలిగితే మీ యొక్క కన్నీళ్ళ లాంటి పరిస్థితి నుండి మీకు విడుదల కలుగు చేస్తాను. మీరు చేసే ప్రార్థనకు జవాబిస్తానని దేవుడు ఆనాడు తన ప్రజలైన వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మనుషులను ఆశ్రయించగా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే మన జీవితాల్లో ఉన్న కన్నీళ్ళు లాంటి పరిస్థితి నుండి మనకు విడుదలను కలుగు చేసి మన ప్రార్థనకు జవాబు దయచేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని ఆశ్రయిద్దాం. దేవుడి ఇచ్చిన ఈ వాగ్దానపు ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపరంతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమైన ఈ సమయంలో ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం సార్. మరి మనుషులను ఆశ్రయించగా నిన్ను ఆశ్రయిస్తే ఇటువంటి దీవెనలు మా జీవితాల్లో మేము పొందుకోగలము. ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేస్తుంది దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు వారికి ఎదురయ్యే కష్ట సమయంలో నిన్ను ఆశ్రయించేటట్లు, నిన్ను ఆశ్రయించడం ద్వారా వారికి ఉన్న కన్నీళ్ళు లాంటి పరిస్థితి నుండి వారి విడుదల, వారు చేసే ప్రతి ప్రార్థనకు సఫలత నీ ద్వారా వారి జీవితాలను పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలను పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఇది నా వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని, ప్రతి కార్యాన్ని సఫలపరచమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విషయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.